ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2025లో రిలీజ్ అయినటువంటి దాసిమ్ అనే ఇండోనేషియన్ హర్రర్ మూవీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మూవీ యొక్క ప్లాట్ ఏంటంటే, కొత్తగా పెళ్ళైనటువంటి కపుల్ మధ్యలో ఒక దుష్టశక్తి వచ్చి దూడుతుంది. ఆ తర్వాత ఆ కపుల్ ఆ దుష్టశక్తిని ఎదుర్కోవడానికి ఏం చేశారనేది మూవీ యొక్క స్టోరీ. వీడియోలోకి వెళ్లే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు గనక ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ స్టోరీ ఆర్మాన్ సాల్మా పెళ్లితో మొదలవుతుంది. ఆర్మాన్ అమ్మ లాస్ట్రీ కూడా ఈ పెళ్లితో చాలా సంతోషంగా ఉంది. కపుల్ ఇద్దరికి కూడా ఈ వెడ్డింగ్ అనేది ఒక స్పెషల్ మెమొరీగా ఉండిపోతుంది. ఈ టైంలో మనకు ఒక బుక్ యొక్క కొన్ని పేజీలు చూస్తాం. మరోవైపు సాల్మా ఫ్రెండ్ డీకాన్ చూస్తాం. సాల్మా డీకా ఇద్దరు ఒకే బోర్డింగ్ స్కూల్లో కలిసి చదువుకున్నారు. అతను హసన్ తో మాట్లాడుతూ ఉంటాడు. హసనే స్వయంగా ఆర్మాన్ సాల్మాల పెళ్లిని దగ్గర నుంచి అంతా చూసుకుంటాడు. ఎందుకంటే సాల్మా పేరెంట్స్ తమ కూతురు యొక్క పెళ్లి బాధ్యతల్ని హసన్ కి అప్పగించారు. హసన్ డీకాతో మరి నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావని అడుగుతాడు. అంతలో అక్కడికి సాల్మా వచ్చి ఫోటోస్ కోసం హసన్ ని పిలుస్తుంది. దీంతో మ్యారేజ్ లో ఫోటోస్ అనేది తీస్తూ ఉంటారు. ఇవి వాళ్ళకి ఎంతో స్పెషల్ అని చెప్పొచ్చు. ఇక కొంతకాలం గడిచిన తర్వాత సాల్మా ప్రెగ్నెంట్ అవుతుంది. సాల్మా తన అంకుల్ హసన్ తో ఫోన్ లో మాట్లాడుతూ, నాకు పీడకలలు వస్తున్నాయి, ఆర్మాన్ ఏమో ఓవర్ టైం వర్క్ చేస్తుండడం వల్ల నేను సరిగ్గా ప్రేయర్ చేయలేకపోతున్నానని చెప్తుంది. అయితే హసన్ సాల్మాకు ఒక బ్లెస్డ్ వాటర్ ఇస్తాడు. సాల్మాకు ఏదైనా అవసరమైతే అతనికి చెప్పమని కూడా చెప్పుంటాడు. అంతలో బాత్రూమ్ నుంచి షవర్ నడుస్తున్న సౌండ్ వస్తుంది. షవర్ ఇప్పుడు ఆన్ అయ్యింది, కానీ ఎవరూ స్నానం చేయడం లేదు. అందుకే సాల్మా దాన్ని ఆపేస్తుంది. కానీ అక్కడ ఒక గ్లాస్ వాటర్ బాటిల్ ఉంది. సాల్మా ఆ గ్లాస్ వాటర్ బాటిల్ ని తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్న వాటర్ నల్లగా మారి అందులో పురుగులు పాకడం జరుగుతుంది. భయంతో ఆ బాటిల్ సాల్మా చేతిలో నుంచి కింద పడి పగిలిపోతుంది. అప్పుడే వెనకాల నుంచి ఇంద్రి వస్తుంది. దీంతో సాల్మా ఒక్క క్షణం వరకు భయపడుతుంది. అయితే ఇంద్రి ఇక్కడ సాల్మా యొక్క బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకు తెలుస్తుంది ఏంటంటే, ఆర్మాన్ సాల్మా ఇద్దరు కూడా లాస్ట్రీ ఇంట్లో ఉండడానికి వెళ్తున్నారు. ఎందుకంటే సాల్మాకి ఇంట్లో ఒంటరిగా ఉండడం ఇష్టం లేదు. ఆమె తన జాబ్ ని కూడా వదిలేసింది. మరోవైపు ఆర్మాన్ కూడా తన పనిలో బాగా బిజీగా ఉన్నాడు. సాల్మా జాబ్ మానేయాలనే ఆలోచన కూడా ఆర్మాన్దే అయి ఉంటుంది. ప్రెగ్నెంట్ ఉన్న టైంలో సాల్మా వర్క్ చేయడం అతనికి ఇష్టం లేదు. ఇకపోతే ఇంద్రి సాల్మా సామాన్లని సర్దడంలో హెల్ప్ చేస్తుంది. అంతలో ఆర్మాన్ కూడా అక్కడికి వచ్చి తను కూడా హెల్ప్ చేస్తాడు. ఆ తర్వాత వీళ్ళు తమ ప్యాకింగ్ ని పూర్తి చేసుకుని ఇంటిని వదిలేసి వెళ్తారు. అయితే ఇంకా ఆ ఇంటి చుట్టూ ఆ నల్లటి నీడ కదులుతున్నట్లు చూస్తాం. ఆ తర్వాత ఆర్మాన్ సాల్మా లాస్ట్రీ ఇంటికి చేరుకుంటారు. ఇక్కడ మనం ఆ ఇంటి మెయిడ్ అయినటువంటి సుమీని చూస్తాం. ఆమె వాళ్ళకి వెల్కమ్ చెప్తుంది. లాస్ట్రీ ఆర్మాన్ సాల్మాలను తన ఇంట్లో చూసి ఎంతో హ్యాపీ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదు. అంతేకాక ఆమె తన గ్రాండ్ చైల్డ్ ని కూడా చూసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత సాల్మా కర్టెన్లను తొలగిస్తుండగా లాస్ట్రీ ఆమెను ఆపుతుంది. ఎందుకంటే పొరిగింటి వారు తరచూ ఇంట్లోకి చూస్తారు. అప్పుడే ఆర్మాన్ అక్కడికి వచ్చి సాల్మాకు ఆమె రూమ్ ని చూపించి, సాల్మాకి ఇంకా ఆమెకి పుట్టబోయే బేబీకి ఇక్కడ నచ్చుతుందని, ఇక్కడ సాల్మాకు ఎలాంటి పీడకలలు రావడం ఆగిపోతాయని ఆర్మాన్ కోరుకుంటాడు. అంతలో ఇంద్రి వచ్చి లాస్ట్రీ వాళ్ళని డిన్నర్కి ఇన్వైట్ చేస్తుందని చెప్తుంది. డిన్నర్ అయిపోయిన తర్వాత ఆర్మాన్ ఇంద్రిని డ్రాప్ చేయడానికి వెళ్తాడు. ఇక ఇంట్లో సాల్మా ప్రేయర్ చేస్తుంది. అప్పుడు ఆర్మాన్ వెనుక నుంచి వచ్చేసి నేను నిద్రపోతున్నానని చెప్తాడు. ప్రేయర్ ముగిసిన తర్వాత సాల్మా తన భర్తతో నువ్వు ఈరోజు ప్రేయర్ చేసావా అని అడుగుతూ వెనక్కి తిరిగి అక్కడ చూస్తే ఎవరూ లేరు. అదే మూమెంట్లో నిజమైన ఆర్మాన్ ఇంట్లోకి వస్తాడు. ఇది సాల్మాని ఎంతో భయపెడుతుంది. ఆమె ఆర్మాన్తో కలిసి ప్రేయర్ చేయమని అడుగుతుంది. దీనిపై ఆర్మాన్ ఇక్కడ ఆమెకు ఏం కాదని కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. కానీ టీవీ స్క్రీన్ పై ఒక బ్లాక్ షాడో కదులుతున్నట్లు క్లియర్ గా కనిపిస్తుంది. అందుకే ఆర్మాన్ ఆ రాత్రి సాల్మాతో కలిసి ప్రేయర్ చేస్తాడు. అయితే ఆ రాత్రి వాతావరణం అంతా కూడా చెడిపోతుంది. ఇప్పుడు సాల్మా సరిగ్గా అర్ధరాత్రిన మేల్కొంటుంది. ఆమె పైనున్నటువంటి సీలింగ్ పై రక్తంతో కూడిన మరక ఏర్పడుతున్నట్లు చూస్తుంది. దీంతో ఆ బ్లడ్ అనేది డైరెక్ట్ గా కిందికి కారుతూ సాల్మా స్టమక్ పై వచ్చి పడుతూ ఉంటుంది. అప్పుడు సాల్మా కళ్ళు ఓపెన్ చేసి చూసినప్పుడు అక్కడ ఏం లేదు. అయితే ఇది కరెక్ట్ గా అర్ధరాత్రి. అంతలో సాల్మా తన బెడ్షీట్ లో ఒక దుష్టశక్తి ఉన్నట్లు చూస్తుంది. ఇది చూసి భయపడటంతో సాల్మా పరిస్థితి మరింత దిగజారుతుంది. ఇక ఇలాంటి ఒక భయంకరమైనటువంటి కల చూసిన తర్వాత ఆర్మాన్ తన వైఫ్ ని ఓదారుస్తాడు. మరుసటి రోజు సాల్మా అందరితో
హసన్ తన కోసం ప్రేయర్ చేయాలనుకుంటున్నాడని చెప్తుంది. కానీ లాస్ట్రీ ఇది విని హ్యాపీ అవ్వదు. ఎందుకంటే ఆమె పొరుగు వారిని పిలవాల్సి ఉంటుంది. అంతేకాదు ఆమెకి పక్కింటి వారు ఎవరు కూడా తెలీదు. అప్పుడు ఆర్మాన్ తన మదర్తో మనం ఇలా చేస్తే ఈ విధంగా అందరికీ మేమిద్దరం త్వరలో పేరెంట్స్ అవ్వబోతున్నామని తెలుస్తుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మరుసటి రోజు వాళ్ళ ఇంట్లో ప్రేయర్ జరుగుతుంది. అక్కడికి నైబర్స్ వచ్చుంటారు. వాళ్ళలో ఇద్దరు స్త్రీలు లాస్ట్రీ ప్రే చేసే విధానం చూసి అదే విషయం గురించి ఒక రకంగా వింతగా భావిస్తారు. అప్పుడే సుమి సాల్మాతో లాస్ట్రీ అనారోగ్యంగా ఉందని, అందుకే ఆమె ప్రేయర్ చేసే ప్లేస్ నుంచి వెళ్తుందని చెప్తుంది. ఇప్పుడక్కడ ఇంట్లో అందరూ కూర్చొని ప్రేయర్ చేస్తున్నారు. సరిగ్గా అప్పుడే పైన ఉన్నటువంటి లైట్ అనేది ఫ్లికర్ అవ్వడం మొదలవుతుంది. వాతావరణం ఉన్నట్టుండి మారిపోయి వర్షం బాగా పడుతుంది. ఆ తర్వాత లాస్ట్రీ బయటకు వస్తుంది. ఆమె నిజానికి తన గార్డెన్ లో ఉన్నటువంటి ఫర్నిచర్ ని తీసుకోవడానికి బయటకు వచ్చింది. ఎందుకంటే ఫర్నిచర్ వర్షంలో తడిసిపోతుంది. అక్కడున్న వాళ్ళు ఆమెకు ఫర్నిచర్ ను సర్దడంలో హెల్ప్ చేస్తారు. ఆ తర్వాత హసన్ సాల్మా ఆర్మాన్లకి బ్లెస్సింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పక్కింట్లో ఉండేటువంటి ఒక దియా అనే మహిళ సాల్మాను మీట్ అవ్వడానికి వస్తుంది. సాల్మా ఆమెకి అక్కడ వెల్కమ్ చెప్తుంది. ఆమె సాల్మాతో నువ్వు ఎక్కువగా అలసిపోవద్దు, మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండమని చెప్పి లాస్ట్రీని చూస్తుంది. అయితే ఆమె ఫర్నిచర్ తడిసిపోవడం వల్ల హ్యాపీగా లేదు. ఇక్కడ లాస్ట్రీ ఇంకోసారి నైబర్స్ ని పిలొద్దని, ఎందుకంటే వాళ్ళు తన ఫర్నిచర్ ను పాడు చేశారని అంటుంది. అయితే ఇది చాలా కామెడీగా అనిపిస్తుంది. మరుసటి రోజు సాల్మా ఆర్మాన్ కోసం ఫుడ్ ని ప్రిపేర్ చేస్తూ ఉంటే అక్కడికి లాస్ట్రీ వచ్చి చూడడంతో నా కొడుకు ఇప్పుడు బాయిల్ చేసినటువంటి ఫుడ్ ఐటమ్స్ తింటున్నాడా అని వింతగా అనిపిస్తుంది. అయితే సాల్మా ఆ ఫుడ్ ని తన భర్తకి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా ఉండేందుకు తయారు చేసింది. ఇక్కడ లాస్ట్రీ సాల్మాతో నువ్వు ఇప్పుడే పెళ్లి చేసుకున్నావు, కొంచెం నీ భర్తని ఎక్కువగా కంట్రోల్ చేస్తున్నావని చెప్పడం అనేది ఆమెకి వినిపిస్తుంది. కానీ లాస్ట్రీ అలాంటిది ఏమీ చెప్పలేదు. ఆ రోజు లాస్ట్రీ తన కొడుకుకి నచ్చినటువంటి ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ని వండుతుంది. దీంట్లో సాల్మా కూడా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ సాల్మాతో లాస్ట్రీ నువ్వు నాకు ఎందుకు ఫుడ్ ని వండడంలో హెల్ప్ చేస్తున్నావు, ఎలాగో నేను చేసినటువంటి ఈ ఫుడ్ ని నా కొడుకు చేత తినిపించవని చెప్పినట్టు సాల్మాకి వినిపిస్తుంది. ఆ తర్వాత సాల్మా లంచ్ బాక్స్ తో తన హస్బెండ్ ఆఫీస్కి వెళ్తుంది. అక్కడ ఆమె ఒక మోడల్ ఆర్మాన్ క్యాబిన్ నుంచి బయటకు వస్తున్నట్లు చూస్తుంది. ఆర్మాన్ క్లయింట్ల గురించి ఎంతో ప్రెషర్ లో ఉన్నాడని, వాళ్ళు అతనికి ప్రాజెక్ట్ లో కొన్ని మార్పులు చేయాల్సి వస్తుందని పదే పదే చెప్తున్నారని చూస్తుంది. ఇక వారిద్దరూ కలిసి కూర్చుని లంచ్ చేస్తారు. ఇక ఆర్మాన్ కూడా ఆ ఫుడ్ ని చూసి చాలా సంతోషిస్తాడు. ఆ తర్వాత సాల్మా ఇంద్రితో మాట్లాడుతుంది. ఎందుకంటే ఆమె అదే ఆఫీస్లో పనిచేస్తుంది. సాల్మా అంటుంది నాకు లాస్ట్రీతో ఎలాంటి మిస్అండర్స్టాండింగ్ ఉండకూడదు, కానీ ఆమె నా నుంచి ఏదో దాచిపెడుతున్నట్లు అనిపిస్తుందని తన ఫ్రెండ్తో చెప్తుంది. ఇది విన్న ఇంద్రి నీకు బేబీ పుట్టిన తర్వాత అంతా సెట్ అవుతుంది, ఆ తర్వాత నువ్వు ఆర్మాన్ ఇద్దరూ కలిసి సంతోషంగా ఉంటారని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక సీన్ కట్ చేస్తే మనం సాల్మాని ఇంట్లో చూస్తాం. సాల్మా దగ్గర ఒక మినియేచర్ హౌస్ మోడల్ ఉంది. దాన్ని ఆమె పెయింట్ వేసి ఫోటో తీస్తున్నప్పుడు బయట నుంచి రాళ్ళు విసిరిన సౌండ్ వినిపిస్తుంది. ఇంట్లో ఒక రాయి కూడా వచ్చి పడుతుంది. ఆమె సూమి బయట ఉండొచ్చని అనుకుంటుంది, కానీ చూస్తే అక్కడ ఎవరు లేరు. ఇప్పుడు ఆ సౌండ్ అనేది పై ఫ్లోర్ నుంచి వస్తుంది. ఏముందని సాల్మా చూడ్డానికి అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె ఒక దయ్యాన్ని చూస్తుంది. భయంతో సాల్మా గట్టిగా అరుస్తుంది. ఆమె గొంతు విని లాస్ట్రీ వచ్చి పై ఫ్లోర్ లో ఎలుకలు ఉండొచ్చని నచ్చ చెప్తుంది. అదే టైంలో డీకా అక్కడికి వస్తాడు. అతను అక్కడికి సాల్మా యొక్క కొన్ని సామాన్లను తీసుకొచ్చుంటాడు. డీకా సాల్మా వేలు మీద గాయం చూసి దానికి బ్యాండేజ్ వేయబోతాడు. కానీ అప్పుడే ఆర్మాన్ అక్కడికి రావడంతో ఆర్మాన్ కలిసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ డీకాను అక్కడ చూసిన ఆర్మాన్ సాల్మాతో డీకా సాల్మాపై మరీ ఎక్కువగా కేర్ తీసుకుంటున్నట్లు అనిపిస్తుందని అంటాడు. దానికి సాల్మా డీకా తన బిజినెస్ లో హెల్ప్ చేస్తున్నాడని చెప్తుంది. ఆ రాత్రి ఆర్మాన్ తన వైఫ్ ఆ దయ్యాన్ని చూసినటువంటి పై ఫ్లోర్ ను ఓసారి చెక్ చేయడానికి వెళ్తాడు. అయితే అతనికి అక్కడ ఏం కనిపించదు, కానీ అతనికి ఒక విస్పరింగ్ సౌండ్ అనేది వినిపిస్తుంది. ఇక కిందికి వచ్చే సాల్మాతో పైనేం లేదు, ఎలుకలున్నాయి, వీటికి నేను రేపు ఒక పాయిజన్ ని తీసుకొస్తానని చెప్తాడు. మరుసటి రోజు ఆర్మాన్ పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయకుండానే వెళ్ళిపోతాడు. ఇక సాల్మాకు నేలపై ఒక ఇయర్ రింగ్ కనిపిస్తుంది. ఆమె దాని గురించి ఆలోచిస్తుండగా అక్కడికి డియా వచ్చి మా ఫ్యామిలీ కొంత ఫుడ్ ని ప్రిపేర్ చేశారు, కానీ నేను దీన్ని ఒంటరిగా పూర్తి చేయలేకపోతున్నా, అందుకే నీతో షేర్ చేసుకోవడానికి వచ్చానని చెప్తుంది. సాల్మాకు ఆ ఫుడ్ నచ్చింది, ఎందుకంటే తనకి ఆర్మాన్ కి స్పైసీ ఫుడ్ ని తినడం అంటే చాలా ఇష్టం. ఇక డియా సాల్మాని తన ఇంటికి ఓసారి రావాలని ఇన్వైట్ చేసి నేను దగ్గరలో ఉన్నటువంటి ఇంట్లో ఉంటున్నట్లు చెప్తుంది.
ఇకపోతే సాల్మా డియా ఇచ్చినటువంటి ఫుడ్ని సుమీకి ప్యాక్ చేయమని చెప్తూ లాస్ట్కి కూడా కొంచెం ఫుడ్ని పక్కకు తీసి ఉంచాలని చెప్తుంది. ఇక్కడ సాల్మా సుమీతో మీరు ఇక్కడ ఉంటున్నప్పుడు నీకేదైనా వింతగా అనిపించిందా అని అడుగుతుంది. దీనికి సుమి ఇలాంటి ఫీలింగ్ రావడం నార్మల్, ఎందుకంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు కూడా అలాగే అనిపించిందని చెప్తూ నువ్వు కేవలం ప్రేయర్ చేస్తే అంతా సెట్ అవుతుందని చెప్తుంది. సాల్మా హసన్ని కలవడానికి బోర్డింగ్ స్కూల్కు వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది. అందుకే ఆమె సుమిని డియాకి ఇచ్చినటువంటి ఆహారాన్ని ప్యాక్ చేయమని చెప్పి తను బాత్రూమ్కి వెళ్తుంది. సాల్మా ఆ ఇయర్ రింగ్ గురించి ఆలోచిస్తూ సంతోషంగా లేదు. ఆమె తన మొహాన్ని కేర్ఫుల్గా మిర్రర్లో చూసుకుంటూ ఆర్మాన్కి తనను ఇష్టపడేలా చేయడానికి బాగా మేకప్ వేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఆమె లాస్ట్కి చెప్పి ఆర్మాన్ కోసం లంచ్ ప్యాక్ చేసినట్లు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక బోర్డింగ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత సాల్మా హసన్తో అన్నీ చెప్తుంది. నాకేదో ఒక తెలియని దుష్టశక్తి ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ దాని వెనకాల కారణమేంటో తెలియదు. ఈ విషయం గురించి ఆర్మాన్కి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే ఆర్మాన్ ఇప్పటికే బాగా ప్రెషర్లో ఉన్నాడని చెప్తుంది. అప్పుడు హసన్ కొత్తగా పెళ్ళైన తర్వాత సమస్యలు ఉండడం సహజమే, నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నావు కాబట్టి నీకేం జరిగినట్లు అనిపిస్తున్నా వెంటనే నువ్వు నీ భర్తకి చెప్పాలని అడ్వైజ్ ఇస్తాడు. ఇక్కడ సాల్మా తన పేరెంట్స్ని తలుచుకుని బాధపడుతుంది. ఇక హసన్ లంచ్ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే ఆ ఆహారం మొత్తం కుళ్ళిపోయి దాంట్లో నుంచి పురుగులు పాకుతున్నట్లు కనిపిస్తాయి. మరోవైపు ఆఫీస్లో కూడా ఆర్మాన్ లంచ్లో పురుగుల్ని చూస్తాడు. ఇద్దరూ దీన్ని చూసి ఆశ్చర్యపోతారు. కానీ ఇది చూసిన సాల్మా చాలా కోపంగా ఉంది, ఎందుకంటే ఆమె ఆ ఫుడ్ని టేస్ట్ చేసి చూసినప్పుడు అది పూర్తిగా బాగుంది. సాల్మాకు ఎవరో టిఫిన్లను మార్చారని అనిపిస్తుంది. అయితే ఇలా జరగడం సాల్మాకి హసన్ ముందు పరువు పోయినట్లు అనిపిస్తుంది. కానీ ఆర్మాన్ సాల్మాను ఆ విషయం వదిలేయమని చెప్తాడు. దాంతో సాల్మా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒకవైపు తనకి జరుగుతున్నటువంటి ఈ ఇన్సిడెంట్స్ వల్ల ఆమె ఇప్పటికే ఎంతో బాధపడుతూ ఉంది. అంతేకాక ఇయర్ రింగ్ దొరకడం అనేది ఆమెను మరింత ఒంటరిగా ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఆ తర్వాత సాల్మాని చూస్తే మళ్ళీ మేకప్లో కనిపిస్తుంది. ఇక బయటేమో లాస్ట్రీ తన కొడుకుతో నీ మనసులో ఏదైనా ఉంటే నువ్వు నీ భార్య ఇద్దరు కూర్చొని మాట్లాడాలని చెప్తుంది. ఆమె తన కొడుకు కూడా ఆమెలాగే ఉండాలని కోరుకోదు, అంటే తనలో ఉన్నవి ఎవరికీ చెప్పకుండా దాచుకునే వ్యక్తిగా ఉండాలని కోరుకోదు. అయితే బుక్లో అక్షరాలు మళ్ళీ మెరుస్తాయి. అంతలో సాల్మాకి ఆర్మాన్ గొంతు వినిపిస్తుంది. అతను ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఆమె బయటకెళ్ళి చూసినప్పుడు అక్కడ ఎవరు లేరు. అప్పుడు సూమి వెనకాల నుంచి వస్తుంది. ఆమె చెత్తని విసిరేయడానికి బయటకెళ్తోంది. ఆమె సాల్మాతో ఆర్మాన్ లోపలున్నాడని చెప్తుంది. ఇక సుమి చెత్తను డస్ట్బిన్లో వేసినప్పుడు ఒక స్ట్రీట్ లైట్ అనేది ఫ్లికర్ అవ్వడం ప్రారంభమవుతుంది. ఆమె మళ్ళీ తిరిగి వస్తుండగా స్ట్రీట్ లైట్ సడన్ గా ఆన్ అవుతుంది. అయితే సుమి అక్కడ ఒక బ్లాక్ షాడోను చూస్తుంది. అది వెనకాల నుంచి మరింత పెద్దదవుతుంది. ఇది చూసి ఆమె భయపడి అక్కడి నుంచి పారిపోతుంది. అదే రాత్రి సాల్మా ఆర్మాన్ నిద్రపోతున్నట్లు చూస్తుంది, కానీ అతని ఫోన్లో నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఇక సాల్మా తన హస్బెండ్ లైఫ్లో వేరొక స్త్రీ ఉందని నమ్మకం ఉంది. ఆమె అతని ఫోన్ని చెక్ చేయడానికి ప్రయత్నిస్తుంది, కానీ ఆర్మాన్ ఆమెను ఆపి అవి వర్క్కి సంబంధించిన మెసేజెస్ కావచ్చని చెప్తాడు. ఇక్కడ సాల్మా అతనితో ఫిజికల్ అవ్వడానికి ట్రై చేస్తుంది, కానీ ఆర్మాన్ దానికి ఒప్పుకోడు. దీంతో సాల్మాకి తన భర్తకు ఆమెపై ఇష్టం లేదేమో అనిపిస్తుంది. అందుకే ఆ రోజు రాత్రి ఏడుస్తూ నిద్రపోతుంది. మరుసటి రోజు సాల్మా హసన్ ఇచ్చినటువంటి వాటర్ను ఇంటి కార్నర్స్లో ఉంచుతుంది. కానీ ఇక్కడ సూమి లాస్ట్రీతో మాట్లాడుతూ సాల్మాకి జరుగుతుంది నిజమైంది కావచ్చని చెప్తుంది. దీనికి లాస్ట్రీ డియా ఎవరో తెలుసుకొని తీరుతానని చెప్తుంది. ఆ తర్వాత సాల్మాకి మళ్ళీ పై ఫ్లోర్ నుంచి శబ్దాలు వినిపిస్తాయి. ఇప్పుడు రూమ్ గోడలన్నీ బ్రేక్ అవుతున్నట్లు కనిపిస్తాయి, కానీ నిజానికి అలాంటిది ఏం లేదు. ఇది చూసిన సాల్మా చాలా భయపడుతుంది. ఆమె డైరెక్ట్గా ఆర్మాన్కి ఫోన్ చేస్తుంది, కానీ అతను ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నా కూడా సాల్మా కాల్ని లిఫ్ట్ చేస్తాడు. సాల్మా తన హస్బెండ్తో అన్నీ చెప్తుంది, కానీ ఆర్మాన్కి ఇదంతా ఇప్పుడు ఇష్టం లేదు. ఎందుకంటే అతను ఇప్పటికే వాళ్ళ మీటింగ్ గురించి సాల్మాకి ఆల్రెడీ చెప్పుంటాడు. కానీ ఇక్కడ సాల్మా గొంతుతో మాట్లాడుతున్నటువంటి ఒక దయ్యం ఆర్మాన్తో నువ్వు నా గురించి అస్సలు పట్టించుకోవు, నీ ప్రాజెక్ట్ ఫెయిల్ అవ్వాలని కోరుకుంటున్నానని చెప్తుంది. కానీ సాల్మా వైపు నుంచి ఫోన్ అనేది ఆల్రెడీ డిస్కనెక్ట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు సాల్మా తన ఫ్రెండ్ డీకాను హెల్ప్ కోసం పిలుస్తుంది. డీకా ఆమెతో నీకు ఆర్మాన్ మధ్య అంతా బాగుందా అని అడుగుతాడు. అయితే అదే టైంలో సాల్మాకి మళ్ళీ పై ఫ్లోర్ నుంచి ఒక సౌండ్ వినిపిస్తుంది. ఇదే విషయం గురించి ఆమె డీకాని అడుగుతుంది. కాబట్టి డీకా పైకి వెళ్ళి చూస్తాడు. అయితే ఉన్నట్టుండి అక్కడ ఎన్నో గబ్బిలాలు ఎగురుతున్నాయి. డీకా వాటిని బయటకు తీస్తాడు. ఇక్కడ డీకా సాల్మాకి హెల్ప్ చేయాలనుకున్నాడు, కానీ సాల్మా అతన్ని ఇంటికి పంపించేస్తుంది.
మరోవైపు మనం ఆఫీస్లో ఉన్న సీన్ ని చూస్తాం. అక్కడ ఆర్మాన్ స్మోకింగ్ చేయడం మానేశాడని తెలుస్తుంది. కానీ అతనికి మళ్ళీ స్మోక్ చేయాలనే ఆలోచన వస్తుంది. ఇదే విషయంపై ఇంద్రి వచ్చి అతనితో నువ్వు ప్రెషర్ తీసుకోవడం కంటే నీకు నచ్చిన పని చేయడం బెటర్, కానీ నువ్వు ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటే నువ్వు నాతో చెప్పొచ్చని చెప్తుంది. అయితే ఆర్మాన్ తన మ్యారేజ్ గురించి వరీ అవుతున్నట్లు చూస్తాం. మరోవైపు డియా సాల్మాను కలవడానికి వస్తుంది. అప్పుడు సాల్మా ఆమెతో తన ప్రాబ్లమ్ని చెప్తుంది. ఇక్కడ డియా సాల్మాతో ప్రెగ్నెంట్గా ఉండడం వల్ల మనకు కొంచెం ఎక్కువగానే ఎమోషనల్గా ఉంటుంది. నేను కూడా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నా భర్త కూడా అలాగే ఉన్నాడు. ఫస్ట్ టైం నేను నా భర్త నన్ను పట్టించుకోకపోవడానికి నేనే ఒక కారణమని అనుకున్నా, కానీ నా భర్త జీవితంలో వేరొక స్త్రీ ఉందని తెలిసిందని చెప్తుంది. ఇది విన్న సాల్మాకి తనకున్న బాధలు మరింత పెరుగుతాయి. కాబట్టి ఆమె ఇంద్రికి ఫోన్ చేసి ఆర్మాన్ ఆఫీస్లో ఎంతసేపు ఉంటాడని అడుగుతుంది. కొంతమంది ఆర్మాన్తో ఉండబోతున్నారని తెలుస్తుంది. అందుకే సాల్మా డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్తుంది. అక్కడ ఆఫీస్లో ఆమె మళ్ళీ రెడ్ డ్రెస్లో ఉన్నటువంటి అదే మహిళని చూస్తుంది. సాల్మా ఆమెను ఆపి ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది, కానీ ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంతలో అక్కడికి ఇంద్రి రావడంతో సాల్మా తన ఫ్రెండ్తో నువ్వు ఆర్మాన్ గురించి ఏం దాచిపెట్టావని అడుగుతుంది. కానీ ఆర్మాన్ అక్కడికి వచ్చిన వెంటనే సాల్మా కోపంతో అతనితో ఆర్గ్యూ చేస్తుంది. సాల్మా తన హస్బెండ్తో నీ క్యాబిన్ నుంచి బయటకు వచ్చిన స్త్రీ ఎవరో తెలుసుకోవాలని అడుగుతుంది. వారిద్దరూ ఒకరితో ఒకరు గొడవ పడడం ప్రారంభిస్తారు. దీంతో ఆఫీస్లో ఒక పెద్ద సీనే క్రియేట్ అవుతుంది. అందుకే ఆర్మాన్ సాల్మాను అక్కడి నుంచి బయటకి తీసుకెళ్తాడు. దారిలో ఆర్మాన్ సాల్మాతో నేను నీ లైఫ్లో వెళ్ళిపోవాలని కోరుకుంటున్నావా, లేక నీకు నా జాబ్ని వదిలేయాలని ఉందా అని అడుగుతాడు. కానీ సాల్మా ఆర్మాన్ ఎలాంటి సాకులు చెప్పకుండా కేవలం ఆమె చెప్పేది మాత్రమే వినమని కోరుకుంది. ఆర్మాన్ తన వైఫ్ని పదే పదే ఒప్పించడానికి ట్రై చేస్తూ నా జీవితంలో వేరొక లేడీ లేదని చెప్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నప్పుడు సడన్గా ఎదురుగా మరొక కార్ వస్తుంది. కానీ కొద్దిలో యాక్సిడెంట్ నుంచి తప్పించుకుంటారు. ఆ రాత్రి పుస్తకంలోని అక్షరాలు మళ్ళీ మెరుస్తాయి. అదే టైంలో సాల్మా మిర్రర్లో తనని తాను చూసుకుంటూ తనను ఒక అగ్లీ పర్సన్గా చూసుకుంటుంది. ఇకపోతే బయట పడుకున్నటువంటి ఆర్మాన్ సాల్మా తనని గొంతు నొక్కిస్తున్నట్లు చూస్తాడు. కానీ వెంటనే చూసిన తర్వాత సాల్మా అక్కడి నుంచి అదృశ్యమవుతుంది. అయితే ఆ రాత్రి వీరిద్దరూ గొడవ పడినందువల్ల విడిగా నిద్రపోతారు. నెక్స్ట్ డే లాస్ట్రీ సాల్మాను ఇదే విషయం గురించి అడుగుతుంది. కానీ సాల్మాకి లాస్ట్రీ తన కొడుకు వైపు నిలబడుతుందని అనిపిస్తుంది. ఆమె తన ఆంటీతో ఆర్మాన్కు ఒక అఫైర్ ఉందని చెప్తుంది. మరోవైపు సుమి డియాను ఫాలో చేసి ఆమె హౌస్ ఇప్పుడు పూర్తిగా పాడైపోయిన స్థితిలో ఉన్నట్లు చూస్తుంది. ఆమె ఇంట్లోకి చూస్తుండగా ఒక దయ్యాన్ని చూసి భయపడి డైరెక్ట్గా లాస్ట్రీ దగ్గరకు వచ్చి నేను ఆమె చుట్టూ ఉన్న వారిని ఇంకా గార్డ్స్ అందరినీ కూడా అడిగా, కానీ డియా ఎవరో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదని చెప్తుంది. అదే టైంలో డియా వాళ్ళ ఇంటికి వస్తుంది. దీనికోసమని సాల్మా టీ తయారు చేస్తుంది. లాస్ట్రీ వెళ్ళి చూసినప్పుడు డియా స్థానంలో ఎవరూ కూర్చొని లేరు. అప్పుడు లాస్ట్రీకి ఒక గొంతు వినిపిస్తుంది. ఈ విషయాల నుంచి దూరంగా ఉండమని చెప్పడం వినిపిస్తుంది. ఇది విని లాస్ట్రీ పరిస్థితి మరింత దిగజారుతుంది. అప్పుడు సుమి వెనక నుంచి వస్తుంది. అయితే లాస్ట్రీ సాల్మా ఉంచిన వాటర్ అనేది బ్లాక్ గా మారిందని చూస్తుంది. అందుకే ఆమె సుమిని సాల్మా ఉంచిన వాటర్ ని చెక్ చేయమని చెప్తుంది. ఆ తర్వాత లాస్ట్రీ అక్కడ సాల్మా గ్యాస్ ఆన్ చేసి వెళ్లిపోతున్నట్లు చూస్తుంది. దీంతో లాస్ట్రీ దాన్ని ఆపడానికి ప్రయత్నించినప్పుడు ఒక మంట అనేది బయటకు వస్తుంది. దీంతో ఆ హాట్ వాటర్ అనేది ఆమె కాళ్లపై పడి ఆమెకి గాయమవుతుంది. కానీ ఆర్మాన్ కి ఆ టైంలో సుమి సాల్మా ఎక్కడున్నారని అర్థం కాదు. అప్పుడు సాల్మా అంటుంది మన ఇంటికి గెస్ట్లు వచ్చారని చెప్తుంది. ఇది విన్న ఆర్మాన్ గెస్ట్లు వచ్చారా లేక డీకా వచ్చాడా అని అడుగుతాడు. ఆర్మాన్ కి డీకా సాల్మా మధ్య ఏదో నడుస్తుందని అనిపిస్తుంది. దీంతో వారిద్దరి మధ్య మళ్ళీ గొడవ జరుగుతుంది. అప్పుడు లాస్ట్రీ వాళ్ళని గొడవ పడొద్దని చెప్తుంది. సుమికి ఈ విషయాలన్నీ వినేసి బాధ కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె కిచెన్ ని సరిగ్గా చూసుకుంటే ఈ ప్రమాదం జరుగుండేది కాదు. లాస్ట్రీ హసన్తో మాట్లాడుతుంది. అయితే ఇప్పుడు రాత్రి ఆమె సుమిని హసన్ ఇంటికెళ్ళి ఆ బ్లెస్డ్ వాటర్ని తీసుకురమ్మని పంపిస్తుంది. కానీ ఆ దయ్యం సుమిని వెంబడిస్తుంది. సుమి మళ్ళీ నీడ పెద్దదవుతున్నట్లు చూస్తుంది. ఆ తర్వాత ఆమె ఒక దయ్యాన్ని చూస్తుంది. ఇది చూసిన సుమి రోడ్డు మధ్యలోకి వెళ్లడంతో దారిలో ఒక బస్సు వచ్చేసి ఢీకొనడం వల్ల ఆమె చనిపోతుంది.
ఆ రాత్రి హసన్ ఈ విషయాలన్నిటికీ ఆన్సర్స్ ని కనిపెట్టడానికి బుక్ వైపు వెళ్తాడు. అప్పుడు ఆ బుక్ లో 2 పేజీలు చిరిగిపోయాయని కనిపిస్తాయి. అయితే ఈ బుక్ అనేది మొదట్లో మనకు చూపించినటువంటి అదే బుక్ అయి ఉంటుంది. ఇక్కడ హసన్ ఒక జిన్ చూస్తాడు. అతను ప్రేయర్ చేసిన తర్వాత అది అక్కడి నుంచి అదృశ్యమవుతుంది. మరోవైపు సుమి మరణం వల్ల లాస్ట్రీ చాలా బాధపడుతుంది. ఎందుకంటే ఆమెనే సుమిని హసన్ దగ్గరికి పంపించింది. అందుకే ఆమె తనను తాను ఆ చావుకి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా భావిస్తుంది. ఆమె సాల్మాతో నువ్వేం అనుభవిస్తున్నావో నేను నమ్ముతున్నా, నువ్వు డియాతో మాట్లాడినప్పుడల్లా నువ్వు ఒంటరిగా మాట్లాడుతున్నావని చెప్తుంది. ఇది విన్న సాల్మా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అందుకే ఆమె హసన్ ఇచ్చినటువంటి బ్లెస్డ్ వాటర్ ని తీసుకొని డియా ఇంటికి వెళ్తుంది. ఇక్కడ డియా ఆమెను రెచ్చగొడుతూ మీ ఇంట్లో వాళ్ళకి నువ్వు అవసరం లేదని అంటుంది. అయితే ఇంట్లో లాస్ట్రీ సుమి ఊడ్చే సౌండ్ ని వింటుంది. దీంతో బయటకెళ్లి చీపుర్ని తీసుకున్నప్పుడు అది రక్తంతో ఉంటుంది. అదే టైంలో డియా ఇంట్లో ఉన్నటువంటి వాటర్ అనేది బ్లాక్ గా మారిపోతాయి. దీన్ని చూసిన సాల్మా అంతా అర్థం చేసుకుని అప్పుడే ఆమె దియా యొక్క నిజమైన రూపాన్ని చూస్తుంది. తనతో ఉంది ఒక జిన్. అంతేకాదు ఆ ఇల్లంతా కూడా పాడిపడి కనిపిస్తుంది. ఇక దియా సాల్మాను హాన్ చేస్తూ ఉంటుంది. కానీ సాల్మా ఎలాగో అలా ఆ ఇంటి నుంచి పారిపోతుంది. ఇకపోతే ఇంట్లో లాస్ట్రీ సుమి యొక్క డెడ్ బాడీని చూస్తుంది. ఆమె హెల్ప్ కోసం అడుగుతుంది. దీంతో లాస్ట్రీ మెట్ల నుంచి కింద పడిపోతుంది. సాల్మా తన ఇంటికి తిరిగి వచ్చినప్పుడు జిన్ ఆమెకు అనేక రూపాల్లో కనిపిస్తుంది. ఇదంతా చూసిన సాల్మా డైరెక్ట్ గా ఇంద్రి దగ్గరికి హెల్ప్ కోసం వెళ్తుంది. ఎందుకంటే ఆమె హసన్ ఇప్పుడు మీట్ అవ్వాలి. కానీ ఆమెకు అక్కడ ఆర్మాన్ లైటర్ కనిపించడంతో ఆమె రూమ్ ని చెక్ చేసినప్పుడు ఆర్మాన్ బాత్రూమ్ నుంచి బయటకు వస్తాడు. ఇది చూసిన సాల్మా చెప్పలేనంత కోపంతో ఇంద్రికి ఆర్మాన్ కి మధ్య ఎఫైర్ ఉందని చెప్తుంది. ఆర్మాన్ ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ అమ్మింట్లో స్ప్రో తప్పి పడిపోయింది. నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇంద్రి నన్ను అక్కడ కలిసింది. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావని చెప్తాడు. సాల్మా మాట్లాడుతుండగా ఇంద్రి కూడా ఆమెపై కోపంగా నువ్వెప్పుడు కూడా నీ గురించి మాత్రమే ఆలోచిస్తావు. ఆర్మాన్ నీ కోసం అన్నీ చేశాడు, ఇల్లు మార్చాడు, ఓవర్ టైమ్ గా జాబ్ చేస్తున్నాడు, కానీ నువ్వు మాత్రం నీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నావని ఇంద్రి అంటుంది. ఇది విన్న సాల్మా కోపంతో ఇంద్రిని చెంపదెబ్బ కొడుతుంది. నేనంతలా సెల్ఫిష్ అయితే నాకు డివోర్స్ ఇవ్వాలని ఆర్మాన్ తో చెప్పి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆర్మాన్ తన వైఫ్ ని ఆపడానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ సాల్మా వెళ్ళిపోతుంది. ఇక సాల్మా డైరెక్ట్ గా హసన్ దగ్గరికి వెళ్తుంది. అతను ఆమెతో మిమ్మల్ని పట్టి పీడిస్తున్న జిన్ పేరు దాసిం. ఇది హ్యూమన్ రిలేషన్ లో డిఫికల్టీస్ ని క్రియేట్ చేసి భార్యాభర్తలిద్దరిని కూడా విడదీస్తుందని చెప్తుంది. అప్పుడు సాల్మా అంతా అర్థం చేసుకుంటుంది. ఆమెకి జరిగినటువంటి అన్ని వింత ఇన్సిడెంట్స్ తో పాటు ఆమె విన్నటువంటి విషయాలన్నీ ఆ జిన్ యొక్క చేసిన పని అయి ఉంటుంది. ఇక్కడ హసన్ ఆమెకు ఒక పుస్తకం గురించి చెప్తాడు. అది సేఫ్ గా ఒక దగ్గర ఉంచాలి, కానీ దాన్ని ఎవరో కొట్టేశారు. అంతేకాదు ఆ పుస్తకాన్ని ఉపయోగించి ఆ వ్యక్తి సాల్మా మ్యారేజ్ లైఫ్ ని నాశనం చేస్తున్నాడు. కానీ దీన్ని నివారించడానికి ఒకే ఒక్క మార్గం ఉందని చెప్తాడు. ఇక ఆర్మాన్ కూడా హసన్ దగ్గరకు వస్తాడు. ఆ తర్వాత సాల్మా ఈ జిన్ నుంచి విముక్తి పొందడానికి ప్రేయర్ చేస్తుంది. అయితే సడన్ గా సాల్మా పోజెస్డ్ అవుతుంది. హసన్ ఒక కర్ర సాయంతో దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఒక్క క్షణంలో సాల్మా నార్మల్ స్టేట్ లోకి వచ్చినట్లు కనిపిస్తుంది. కానీ జిన్ అనేది ఉన్నట్టుండి హసన్ పై ఆ స్టిక్ తో అటాక్ చేసి బ్లెస్డ్ వాటర్ బాటిల్ ని బ్రేక్ చేస్తుంది. ఇప్పుడు జిన్ అనేది డైరెక్ట్ గా ఆర్మాన్ పై అటాక్ చేస్తుంది. అతని మొహాన్ని తన పొడవైనటువంటి నాలుకతో సక్ చేస్తుంటే ఆర్మాన్ అంటాడు, నేను ఇప్పటికీ సాల్మాని లవ్ చేస్తున్నానని చెప్తాడు. అయితే హసన్ సాల్మాని కంట్రోల్ చేస్తాడు. ఫైనల్ గా సాల్మా ఆ జిన్ నుంచి ఫ్రీ అవుతుంది. కానీ వాళ్ళ బేబీ బ్రతకలేదు. ఇది వాళ్ళకి ఎంతో బాధని మిగిలిస్తుంది. కానీ ఆర్మాన్ సాల్మాతో ఇది దేవుడు తీసుకున్నటువంటి డిసిషన్ కాబట్టి దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దని చెప్తాడు. ఇక లాస్ట్ సీన్ లో సాల్మా ఆర్మాన్ లో వాళ్ళ కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయిపోయి ప్రేయర్స్ కోసం అందరినీ ఇన్వైట్ చేస్తారు. అక్కడికి ఇంద్రి కూడా సాల్మాతో సారీ చెప్పడానికి వస్తుంది. దీంతో ఈ ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య అంతా సెట్ అవుతుంది. ఇప్పుడు అందరూ కూడా ప్రేయర్ చేస్తున్నారు. కానీ ఇంద్రికి ఇప్పుడు పీరియడ్స్ అవుతాయి. అందుకే ఆమె డైరెక్ట్ గా బాత్రూమ్కి వెళ్తుంది. అయితే ఇక్కడే మూవీలో పెద్ద ట్విస్ట్ ఉంది. ఆ బుక్ కొట్టేసింది మరెవరూ కాదు, ఇంద్రి అయి ఉంటుంది. ఆమెనే ఆ పుస్తకం యొక్క పేజీల్ని చింపేసి ఉంటుంది. అంతేకాదు ఆమెనే అక్కడ ఇయర్ రింగ్ ని వదిలేసి ఉంటుంది. ఇంద్రి సాల్మా బాక్స్ లో ఒక చేతబడికి సంబంధించినటువంటి బొమ్మను పెట్టేసి ఉంచుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఈ కపుల్ కొత్తింటికి షిఫ్ట్ అయినప్పుడు ఆమె ఆ బొమ్మను వాళ్ళ కొత్తింటి బేసిన్ కింద పెట్టేస్తుంది. దీంతో పాటు మనం ఇంద్రి యొక్క నిజమైన రూపాన్ని చూస్తాం. అక్కడుంది జిన్ దాసిమని అర్థమవుతుంది. ఇది దాసి మూవీ స్టోరీ. ఈ మూవీ స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నా. నచ్చితే వెంటనే లైక్ చేసి
సబ్స్క్రైబ్ చేసి హైప్ ఇవ్వండి. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.